కూటమి పాలన 3 హత్యలు 6 హత్యాయత్నాలు 12 దాడుల రూపంలో సాగుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై హత్యా ప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం విధ్వంసం ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి అని పేర్కొన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తుందని ట్వీట్ చేశారు జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ తన పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించారన్నారు జగన్.